ప్రేక్షకులకు నమస్కారం అండి. ధాతు వృద్ధికర ఔషధాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం. అందులో ఒక అద్భుతమైన ప్రక్రియ చెప్తాను. త్రిఫలాలు అందరికీ తెలుసు. త్రిఫలా తీసుకోండి. అంటే ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ. కరక్కాయ పొడవుగా ఉండాలి, కనీసం ఒక అంగుళన్నర ఉండాలి, పసుపచ్చగా ఉండాలి, నీళ్ళల్లో వేస్తే ములగాలి. అటువంటి కరక్కాయలు తీసుకోండి. వాటిని నీళ్ళలో వేస్తే ములుగుతాయి కదా, అటువంటివి ఏరుకుని కొట్టండి. కొడితే గింజ సెపరేట్ చేయండి. తొక్కల్ని ఎండబెట్టుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించి పౌడర్ చేసుకోండి. తానికాయలు కూడా సేమ్ అంతే, వేపించి పౌడర్ చేసుకోండి. 3 సమానంగా పౌడర్ అక్కల చెక్కల ముక్కల కింద కొట్టుకుంటే చాలు కషాయానికి. ఇది ఈ 3 కలిపి ఒక కేజీ ముక్కలు ఉన్నాయనుకోండి, ఒక 10 లీటర్లు నీళ్లు పోయండి. 8 లీటర్లు మినిమం పోసి 1 లీటర్న్నర ఉండగా వడపోసేయండి. వడపోసేసి గుడ్డలో చక్కగా పిండేసి అయ్యి అన్న ఏమి లేకుండా ఆ నీళ్ళని మళ్ళీ పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద పేస్ట్ అయ్యేదాకా ఉడకబెట్టండి. అర్థమైంది కదండి. ఏం చేయాలి? పేస్ట్ అయిపోవాలి. ఆ పేస్ట్ కింద ఈ ముందర అందులో రససింధూరం, అర్థమైంది కదండి. రససింధూరం ఒక 3 తులాలు, అంటే ఇవన్నీ కలిపి 1 కేజీ ముక్కలు ఉంటే కనుక నేను చెప్పే డోసు. దాని పేస్ట్లో ఏం చేస్తారంటే 3 తులాలు రససింధూరం, 3 తులాలు శిలాజిత్తు, అర్థమైంది కదండి. 3 తులాలు లోహభస్మం, 3 తులాలు అబ్రక భస్మం అండి. ఇవన్నీ కలుపుకోండి. అర్థమైంది కదా. రససింధూరం 3 తులాలు, అబ్రక భస్మం 3 తులాలు, లోహభస్మం 3 తులాలు, శిలాజిత్తు 3 తులాలు, 4 రకాలు. అర్థమైంది కదండి. ఈ 4 రకాలు కలిపి దాంట్లో 1 తులం జాజికాయ, 1 తులం దాల్చిన చెక్క, 1 తులం జాజి పువ్వు, 1 తులం లవంగాలు. ఎన్నైనాయండి? 8 రకాలైనవి ఇక్కడికి. ఈ 4 రకాలు తులం, ఆ 4 రకాలు 3 తులాలు. ఇవన్నీ చూర్ణం కొట్టండి. ఆ పేస్ట్లో కలుపుకోవాలి. కలిపి బాగా నూరాలి. నూరిన తర్వాత దాన్ని ఒక శనగల్లాగా మాత్రలు కట్టుకోవాలండి. చిన్న శనగల్లాగా, అంటే బఠానీ కన్నా చిన్నది శనగ ఉంటుంది, కొంచెం శనగ కంటే ఇంకా చిన్న మాత్ర కట్టుకోవాలి. అంటే మినపగింజ కంటే పెద్దది, శనగ కంటే చిన్నది. అంటే గురువింద అనుకోండి, ఒక గురువింద గింజ అంతా మాత్ర కట్టుకోవాలి. ఆ మాత్ర ఉదయం సాయంత్రం రోజు వేసుకోవాలండి. ఇది కనుక 1 సంవత్సరం ఆపకుండా వేసుకుంటే, పాలతోటి వేసుకోవాలన్నమాట. ఇది మీకు అద్భుతమైన రిజువనేషన్ అవుతుంది బాడీలో. ధాతువులు ఎంత పెరుగుతాయంటే 70 సంవత్సరాల ముసలివాడికి కూడా మళ్ళీ నరాలకి శక్తి వస్తుందండి. ఎముకల నొప్పులు తగ్గుతాయి. అలాగే కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళకి కాన్స్టిపేషన్ తగ్గుతుంది. 1, 2 కాదండి, కొన్ని మిరకిల్స్ చేస్తుంది అన్నమాట ఇది. అర్థమైందా? అద్భుతాలు చేస్తుంది ఈ మందు అనేది. దీనిని మళ్ళీ చెప్తాను, స్లోగా చెప్తున్నాను, జాగ్రత్తగా రాసుకోండి. త్రిఫలాలు కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ 3 సమానంగా తీసుకోవాలి. ఉసిరికాయ వలపు అంటే పైదే, గింజలు ఉండకూడదు. అది కచ్చపచ్చగా కొట్టుకోండి, మెత్తగా ఇలాగా. మరీ మెత్తగా కాదు, పౌడర్లే కాదు, ముక్క చెక్క మన కషాయానికి సరిపడి. కరక్కాయని మళ్ళీ చెప్తున్నా, 1 అంగుళం పైన పసుపచ్చగా ఉండి నీళ్ళలో వేస్తే ములగాలి. అటువంటి కరక్కాయ కొనుక్కోండి, బాగుంటుంది. దాన్ని కొడితే గింజ సెపరేట్ అవుతుంది. పై తొక్క తీసుకుని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపించి కచ్చపచ్చగా కొట్టుకోండి. అదేవిధంగా తానికాయని కూడా తీసుకోండి. తానికాయ అంటే పసుపచ్చగా ఉండదు, మామూలుగానే ఉంటుంది. 2 రకాలు ఉంటాయి అందులో. మన గుమ్మడికాయ తొనలు వచ్చినట్టుగా వస్తుంది ఒకటి, ఒకటి నున్నగా ఉంటుంది. ఏదైనా పర్లేదు. ఆ గుమ్మడికాయ టైప్లో ఉన్నది నార్త్ ఇండియన్ హిమాలయ తానికాయ. అది దాంట్లో కొంచెం శక్తి ఎక్కువ ఉంటుంది ఈ నున్నగా ఉన్న దానికన్నా. అర్థమైంది కదండి. ఆ తానికాయని కూడా కొట్టి గింజ తీసేసి పై తొక్కని బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించి ఈ 2 కచ్చపచ్చగా కొట్టుకొని దీంతో పాటు ఉసిరి కూడా, ఈ 3 రకాలు కలిపి 1 లీటరు, అంటే 1 సేరు కొలుసుకోండి. లేకపోతే ఒక 4 గ్లాసులు ఉన్నాయనుకోండి, 4 గ్లాసులు ఉంటే 32 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. అందులో 8 వంతులు పోసుకోవాలి. 8 రెట్లు, వంతులు కాదు. దాన్ని 2 భాగాలు మిగిలి వరకు కాయండి. అంటే 6 లీటర్లు ఇంకిపోవాలి, ఎవాపరేట్ అయిపోవాలి. దానిని వడపోసేసి అంతవరకు వచ్చాక బాగా పిండేసి ఏమీ లేకుండా ఆ కషాయాన్ని మళ్ళీ ఇనప మూకుట్లు, ఇదంతా ఇనప మూకుడు అయితేనే బాగుంటుందండి. ఇనప మూకుట్లో పోసి మళ్ళీని చిక్కబడి వరకు, పేస్ట్ అయ్యే వరకు సన్నటి మంట మీద మరగబెట్టండి.
అర్థమైంది కదండి. మరగబెట్టి దానిని పేస్ట్ అయిపోతుంది ఇంక అనగా దాంట్లో రససింధూరం 3 తులాలు, శిలాజిత్తు 3 తులాలు, అబ్రక భస్మం 3 తులాలు, మంచి లోహ భస్మం 3 తులాలు ఇవన్నీ అందులో వేసి బాగా నూరండి. గూటం పెట్టి నూరితే చక్కని లేహ్యంలాగా అవుతుంది. చాలా స్మూత్ పేస్ట్ అవ్వాలి. దాన్ని గురివిందలంత మాత్రలు కట్టుకోండి. గురివింద గింజ అర్థమైందండి. గురివింద గింజ అంతా మాత్ర కట్టుకోవాలి. ఆ మాత్రని ఉదయం సాయంత్రం తిన్న తర్వాత టిఫిన్ తిన్నాక వేసుకోవాలండి. అర్థమైంది కదా. టిఫిన్ తిన్నాక కొంచెం ఒక అరకప్పు నుంచి కప్పు పాలతోటి వేసుకుని పడుకోండి. నైట్ మార్నింగ్ ఏం చేస్తారు, బ్రేక్ఫాస్ట్ అయ్యాక వేసుకోండి. ఇది 1 సంవత్సరం తినండి కనీసం ఆపకుండా. చాలా చక్కని ఫార్ములా అన్నమాట ఇది. ఇది కూడా కాయకల్ప చికిత్స లాంటిదే. 70 ఏళ్ల వృద్ధునికి కూడా మళ్ళీ నరాలకు పటుత్వం వచ్చి చక్కని ఆరోగ్యం వచ్చి మీ యొక్క బాడీలో ఉన్న మెటల్స్ తగ్గిపోవడం వల్ల మనకి ముసలితనం వస్తుంది. దాన్నే మేము ఆయుర్వేదంలో ధాతువులు అంటాం. ఆ ధాతువులు తగ్గకుండా కనుక మనం కంటిన్యూగా ఇటువంటి మాత్రలు చేసుకుని జాగ్రత్తగా ఓపికగా వాడుకుంటే మీకు ఎప్పుడైతే బాడీలో మెటల్స్ పెరిగినాయో, ధాతువులు పెరిగినాయో మళ్ళీ మీ ఎముకలు గట్టిపడతాయి, మీ నరాలు కండరాలు గట్టిపడతాయి. అప్పుడు ఆటోమేటిక్గా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి ఎన్నో రకాల ఆటో ఇమ్యూన్లు కూడా తగ్గించగలిగే, అంటే ఆటో ఇమ్యూన్ మీద ఫైట్ చేయగలిగేటంత అద్భుతమైన మళ్ళీ ఇమ్యూనిటీ మీ బాడీలో పుడుతుందన్నమాట. పుట్టి మీకు మళ్ళీ యవ్వనాన్ని ఇస్తుంది, మీకు మళ్ళీ శక్తిని ఇస్తుంది. ఎప్పుడైతే మన బాడీలో ఈ మెటల్స్ ధాతువులు అనేవి పెరిగినాయో ఆటోమేటిక్గా మనకి బలం పెరుగుతుంది. బలం పెరగడం వల్ల ఏమవుతుంది, మానసికమైన బలము, శారీరక బలము 2 పెరుగుతాయి. 2 పెరిగినప్పుడు నొప్పులు అట్లా అంతటా అయిపోతాయి. అప్పుడు నొప్పులు లైట్గా ఉన్నా భరించగలిగే శక్తి మీకు వస్తుంది. ఎంతోమంది పార్కిన్సన్స్ వస్తుంది ఈ మధ్యన, చాలా ఎక్కువైపోయినాయి కేసులు. ఈ కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత పార్కిన్సన్స్ కేసులు కూడా చాలా ఎక్కువైనాయండి. అందరూ ఏంటంటే ఒక 3 నెలలు 2 నెలలు వాడి మాకు ఇంకా పూర్తిగా తగ్గలేదండి అంటారు. పూర్తిగా తగ్గడం కాదు, నేను ఒకటే చెప్తా, ఆపగలిగితే చాలండి పెరగకుండా అని. తగ్గించడం అనేది తర్వాత మీరు కనీసం 9 నెలల నుంచి సంవత్సరం వాడుకుంటే కానీ ఈ పార్కిన్సన్స్ అనేది వెనక్కి రావడం అనేది జరగదు. అది కూడా స్టార్టింగ్లో అయితే చాలా మంచి రికవరీ వస్తుందండి. మరీ ముదిరిపోయి వయసు అయిపోయిన వాళ్ళకైతే చాలా టైం పడుతుంది. ఆపడానికి ప్రయత్నించవచ్చు. అలాంటి వాటికి ఏంటంటే ఇటువంటి మెడిసిన్స్ని ఇవ్వడం జరుగుతుందండి, ధాతు వృద్ధికర ఔషధాలు. అది చాలామందికి ఒక అపోహ ఉందండి. ఏంటి అంటే ఈయన రసభస్మం చెప్తున్నారు, లోహ భస్మం చెప్తున్నారు, భస్మాలు వాడుతున్నారు, భస్మాలు వాడితే కిడ్నీలు పోతాయంట అని అందరూ చెప్తూ ఉంటారు. అది ఎందుకు అంటే మన ఆయుర్వేదాన్ని బ్యాడ్ చేయటం కోసం. ఆయుర్వేదం కరెక్ట్గా ఉండి వైద్యులు అందరూ బాగున్నంతసేపు అల్లోపతి వైద్యం నడవదు కాబట్టి, మోడర్న్ మెడిసిన్ అనేది ఇవ్వలేరు కాబట్టి 1850లోనే బ్రిటిషర్స్ ఒక వైస్రాయ్ని అపాయింట్ చేసి మన అయితే మన ట్రెడిషనల్గా ఉన్న వైద్య విద్య కానీ, నేత కానీ, లేక ఖగోళ శాస్త్రం, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇలా అయితే ఉన్నాయో, జ్యోతిష్ శాస్త్రం కానీ, మన వేదాల్లో ఉన్న అనేక రకాలైన ప్రక్రియలు కానీ, శిల్పశాస్త్రం కానీ, గణిత శాస్త్రం కానీ, ఇలాంటివన్నీ వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, మనకంటే ఎంతో అడ్వాన్స్గా ఉన్నారు భారతదేశంలో. వీళ్ళని వాళ్ళ యొక్క జ్ఞానం నుంచి బయటికి తీసుకొచ్చి ఈ మోడర్న్ దాంట్లోకి తీసుకొస్తే తప్ప మనం ఇక్కడ మెడిసిన్స్ కానీ మన విద్యలు కానీ ఇక్కడ నడవ్వు. వీళ్ళు మనకన్నా చాలా అడ్వాన్స్గా ఉన్నారని తెలుసుకుని వాళ్ళు. మనదే మంచి బుర్రండి, మనం ప్లెయిన్గా ఆలోచిస్తాం, మనం ఎవరినైనా ప్రేమిస్తాం మన దేశానికి వచ్చిన వాళ్ళు. అందుకనే అన్ని రకాలైన వాళ్ళు, అన్ని జాతులు, అన్ని దేశాల నుంచి అన్ని తెగల వాళ్ళు భారతదేశం మీదకి వచ్చి హ్యాపీగా బతుకుతున్నారు. వాళ్ళు ఆలోచించినట్టుగానే అలా క్రూయల్గా మనం ఆలోచించి ఉంటే భారతదేశం ఈ పాటికి ఇంకోలాగా ఉండేదండి. అర్థమైంది కదా. మనం అలా ఆలోచించాం. వాళ్ళు క్రూయల్ మెంటాలిటీగా ఆలోచించి వీళ్ళ జ్ఞానాన్ని నాశనం చేస్తే తప్ప మనం ఇక్కడ గొప్పవాళ్ళు అని అనిపించుకోమని వాళ్ళు మన ఏదైతే ఉందో మన వైజ్ఞానిక శాస్త్రాలు కానీ, ఖగోళ శాస్త్రాలు కానీ, గణితం కానీ, ఈ ఆయుర్వేదం కానీ ఇలాంటివన్నీ నాశనం చేయడం కోసం ప్రత్యేకంగా కొంతమంది వైస్రాయ్ని అపాయింట్ చేసి ఇలాంటి వాళ్ళని శిక్షించండి అని చెప్పి, వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని చెప్పి మనల్ని ఆయుర్వేదం నుంచి దూరం చేశారండి. కానీ వాళ్ళేమో బంగారం నానో టెక్నాలజీ ద్వారా భస్మం చేసి బ్రెయిన్ క్యాన్సర్ మీద వాటి మీద వాడుకుంటున్నారు.
మంచి రిజల్ట్ వస్తుంది. వాళ్ళు వాడొచ్చు, మనం వాడకూడదు. అంచేత అటువంటి అపోహలు ఏమి పెట్టుకోవద్దు. సరైన వైద్యుడు గనక భస్మాలు చేస్తే ఆ భస్మాలు మీ కిడ్నీలో ఉన్న నెఫ్రాన్స్ కంట, అంటే ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో ఒక కిడ్నీలో 10 లక్షల నెఫ్రాన్స్ ఉంటాయి. ఆ 10 లక్షల నెఫ్రాన్స్ అంటే ఎంత సూక్ష్మంగా ఉంటాయో ఆలోచించుకోండి. వాటిల్లోంచి కూడా అడ్డుపడకుండా చాలా హ్యాపీగా బయటికి వెళ్ళిపోయేటంత సూక్ష్మంగా మన ఆయుర్వేద వైద్యులు భస్మాలు చేస్తారండి. ఆ భస్మాలు తింటే కిడ్నీలు పోతాయి అనేది ఒక పచ్చి అబద్ధం. అర్థమైంది కదండి. అది తెలియని ఆయుర్వేద వైద్యులు చేసిస్తే పొరపాటు జరుగుతుంది. అదేవిధంగా మోడర్న్ దీంట్లో కూడా కుడి కన్ను తీయబోయే ఎడం కన్ను, కుడి కాలుకి చేయబోయే ఎడం కాలుకి ఆపరేషన్ చేసినవి ఎన్నో ఉన్నాయి. అది డాక్టర్ తప్పు కాదు, వాళ్ళ స్టాఫ్ తప్పు. అదేవిధంగా ఇక్కడ కూడా జరగవచ్చు. మానవ సహజంగా జరిగే తప్పులు కొన్ని ఉంటాయండి. అర్థమైందండి. అటువంటి వాటిని ఏమన్నా జరిగితే ఏమీ చేయలేం. కానీ ఆయుర్వేద శాస్త్రం అనేది చాలా అద్భుతం. ఆ భస్మాలు తినటం వల్ల మీ కిడ్నీలకి ఏమి అవ్వదు, నిర్భయంగా తినొచ్చు, చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అంచేత ఈ మందు చేసుకుని మీరు మీ నరాల శక్తికి, అనేక జబ్బుల నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవడానికి, మీ ముసలితనాన్ని నుంచి కూడా కొంత బయటపడడానికి, మీ నరాలకు మళ్ళీ శక్తి రావడానికి ఈ మందు చేసుకుని వాడుకోండి. ఓకేనండి. నమస్కారం.